హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? విజయనగరం పండుగ అవుతుందండి 5, 6, 7 తారీఖు అనమాట. ఫ్రెండ్స్, అక్కడ ఖాళీ లేదని చెప్పి అఖిల భారత డోక్రా బజార్ పెట్టారండి. కాంప్లెక్స్ వెళ్ళే రూట్లో అనమాట. చూడడానికి కలిసి వచ్చాము. వీడియో లాస్ట్ వరకు ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. సార్ టైం చూసుకుంటే కరెక్ట్గా 7:30 అవుతుందండి. ఖాళీ లేదనమాట, రోడ్లు ఖాళీ లేవు, ఏమో ఖాళీ లేవు. ఒక అరగంట ముందు వర్షం పడింది, అందుకనమాట బురదగా ఉందన్నమాట మొత్తం అంతాను. ఇవ్వండి చూసి, ఇవ్వండి ఇలా ఉందన్నమాట బురద. వీడియో ఫ్రెండ్స్ ఇవ్వండి లాస్ట్ నుండి ముందరకు చూడడానికి వెళ్తున్నాం అనమాట. హ్యాండ్లూమ్ వేవర్స్ అక్కడ చూసుకుంటే బట్టలు గట్ట ఉన్నాయండి, చీరలు గట్ట అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఎక్కడ ఖాళీ లేదండి చూసుకుంటే. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇది అంతా చూసుకుంటే శారీస్ అనమాట. బట్టలకు సంబంధించిన అంతాను ఇదంతాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే టవల్స్ గట్ట అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పచ్చళ్ళ గట్ట అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే ఇలా అమ్ముతున్నారు అనమాట. చెక్క సామాన్లు అన్నీ అమ్ముతున్నారు. కొండల్లో వచ్చారు, కొరడు అమ్ముతున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే బ్యాగ్స్ గట్ట అమ్ముతున్నారు. హ్యాండ్ బ్యాగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పచ్చళ్ళ గట్ట అమ్ముతున్నారండి. ఆవకాయ అవన్నీ అమ్ముతున్నారు. వాళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే టీ షర్ట్లు గట్ట అమ్ముతున్నారండి. చూసుకుంటే ఇవ్వండి అనమాట ఆర్డర్. తాగడానికి వాటర్ బాటిల్ గట్ట ఇక్కడ పెట్టారండి, తాగడానికి అనమాట. చూసుకుంటే శంఖాలు గట్ట అమ్ముతున్నారండి, శంఖాలు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పసుపు కొమ్మలు ఇవన్నీ, జీలకర్ర అవన్నీ అమ్ముతున్నారు అండి. రాగులు అవన్నీ అమ్ముతున్నారు, చూసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారండి. ఇవ్వండి అతను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇవ్వండి ఫ్లెక్స్లో పెట్టారండి అన్ని. చూసుకుంటే చిన్నపిల్లలకి బట్టలు అమ్ముతున్నారండి. ఇవ్వండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు 7 తారీఖు అనమాట. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు అనమాట పండగ అనమాట. విజయనగరం పైడితల్లమ్మ వారి పండగ. ఖాళీ లేదండి, రోడ్లు గట్ట అన్ని ఖాళీ లేదండి. డోక్రా బజార్కి వచ్చాం అనమాట. డోక్రా బజార్లో వీడియో గట్ట తీస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు గట్ట అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే శారీస్ గట్ట అమ్ముతున్నారండి. శారీస్ ఇక్కడ చూసుకుంటే సామాన్లు ఇలా అమ్ముతున్నారు అనమాట. టెడ్డీ బేర్స్ గట్ట అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్ ఇవ్వండి చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ చోరింగ్లు అవన్నీ ఉన్నాయండి. ఎయిర్ రిగ్స్ గట్ట. ఫ్రెండ్స్ ఇక్కడ అఖిల భారత డోక్రా బజార్కి అట్రాక్ట్ చేయే ముందు ఇక్కడ వినాయకుని బొమ్మ ఉందండి. ఇవ్వండి చూసుకుంటే ఇలా పెట్టారనమాట. ఫ్రెండ్స్ ఇవ్వండి ఆ ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ ఇలా వస్తే ఇటువైపు ఉన్నాయి అనమాట. ఇవి కాఫీ కప్పులు, మ్యాట్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇది కూడా 120 అనమాట. మన బయట చూసుకుంటే 200 ఉన్నాయి. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ డోక్రా బజార్ ఎదురుగా
ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారండి. అదిగోండి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. రండి ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి అన్ని చూద్దాం రండి. రేట్లు ఎలా ఉన్నాయి ఏంటని చూద్దాము ఫ్రెండ్స్. టైం చూసుకుంటే కరెక్ట్గా 8 అవుతుందండి. డ్వాక్రా బజార్ చూసామన్నమాట. ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి. దగ్గరికి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటంటే అన్ని చూద్దామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా వాళ్ళు చూసుకుంటే ఇక్కడ ఏవో బొమ్మలు కొంటున్నారండి. ఇదిగోండి చూసుకుంటే బొమ్మలు కట్టుకుంటున్నారు పిల్లలకి. ఫ్రెండ్స్ చూసుకుంటే విజయనగరంలో ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఒకసారి చూద్దామండి ఏ ఎగ్జిబిషన్ ఏంటన్నది, రేట్లు ఎంత ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్తాం రండి. ప్రమిళాలు చూసుకుంటే ఇదిగోండి అక్కడ షాపింగ్ చేస్తున్నారు. వెనకాతలు చూసారు కదా, ఇదిగోండి షాపింగ్ గట్ట చేస్తున్నారు. ఇవి కొంటున్నారు పిల్లలకి బొమ్మలు గట్ట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. హాయ్ హాయ్ చెప్పండి రా. కుర్రాలు సిగ్గుపడుతున్నారు. పడతామంట ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళే టికెట్ అంటే ఖాళీ లేదనమాట. చాలా మంది ఉన్నారండి, అందుకే ఖాళీ లేదనమాట. పాప వచ్చింది. హాయ్ చెప్పమ్మా. సిగ్గుపడుతున్నారు కెమెరా అని ఇది కానీ. ఖాళీ లేదనమాట. పిల్లలతో ఉన్నాం కదా, పసిపిల్లలతో. సిహెచ్ఆర్బి ఒకసారి ఫోన్ తీసురా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. లోపలికి వెళ్ళట్లేదండి, బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట.